గతంలో అంటే జగన్ కూడా చాలా సార్లు దావోస్ వెళ్లారు. అప్పుడు ఆయన పరిశ్రమలు తెచ్చారని చెప్తే, అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పరిశ్రమలేమి రాలేదని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు సార్? మేము ఆయన దావోస్ వెళ్ళారు. ఆయనకి ఆ కెపాసిటీ లేదు తీసుకురావడానికి. ఆ కెపాసిటీ ఉంటే ఆంధ్రప్రదేశ్ని ఇలా చేసేవారు కాదుగా. హ్మ్. ఆయనకి ఆ కెపాసిటీ లేదు. హ్మ్. దావోస్ నుంచి ఏం తీసుకొచ్చారు? శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని. మేమేం తీసుకొస్తున్నాం, మా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చూస్తారు, ఒక నెల రోజుల తర్వాత చూడండి, ఆ శ్వేతపత్రం మేము కూడా రిలీజ్ చేస్తాం. ఏం తీసుకొచ్చాం మీకే తెలిసిపోద్ది. ఆయన ఏం తీసుకొచ్చాను శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. అలాంటి ఏమి ఉండదు. ఏం తీసుకురాదు. ఆయన రెండుసార్లు కూడా శూన్యంగా తిరిగి వచ్చారు. మా విజన్ నాయకుడు ఖచ్చితంగా లక్షల కోట్లతోనే వస్తారు భారతదేశానికి. ఆయన ఖచ్చితంగా మంచి విజన్గా వచ్చి మంచి పెట్టుబడి తీసుకొచ్చేసి అలా కిందటిసారి 14 కియా మోటార్స్ని తీసుకొచ్చారు. మీకు తెలుసో తెలియదు, కియా మోటార్ తీసుకొచ్చారు అనంతపురంలో. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెడుకొట్టేసి ఆ తమిళనాడుకి వెళ్ళేట్టుగా చేశారు. అమరాజా బ్యాటరీస్ చక్కగా రన్నింగ్ అమరాజా బ్యాటరీస్ ఇవాళ 40 సంవత్సరాలు 50 సంవత్సరాల చరిత్రలో ఉన్న దాన్ని కూడా తీసుకొచ్చి మన తెలంగాణ పంపించేశారు కొంత భాగం. మళ్ళీ బాబు గారు వచ్చేసి మళ్ళీ వాళ్ళందరూ వస్తారు. పెట్టుబడి పెట్టడానికి ప్రతి ఒక్క కంపెనీ ఆంధ్రప్రదేశ్పై మొక్కు చూపిస్తుంది. లక్షల కోట్ల పైన మొన్న విశాఖపట్నం నరేంద్ర మోదీ గారు కూడా 2 లక్షల కోట్ల పైన వర్క్ చేసి మనకి శంకుస్థాపన చేసి వెళ్ళారు. అలాగా చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు ఏంటి 1,50,000 కోట్లు దాకా డెఫినెట్గా దావోస్ నుంచి తీసుకొస్తా అని చెప్పేసి మా అంచనా.